హలో ఆల్, నేను మీ సినిమా పిల్ల. నాకున్న సినిమా పిచ్చితో ఈ ఛానల్ స్టార్ట్ చేశా. నాలాంటి సినిమా పిచ్చోళ్ళకి నా రివ్యూ నచ్చుతుందనే అనుకుంటున్నా. నా రివ్యూ ఛానల్లో నో స్పాయిలర్స్, నో ల్యాగ్, ఓన్లీ రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి షేర్ కొట్టేయండి. మళ్ళీ నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం జూనియర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. నేను మాత్రం ఈ మూవీకి అసలు ఏంటి ఇంత హైప్ ఇస్తున్నారు, 1000+ స్క్రీన్స్ ఏంటి, రాజమౌళి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారేంటి, హీరో ఏమో డెబ్యూటెంట్, ఇలా ఇన్ని క్వశ్చన్స్తో ఉన్న నేను సెర్చ్ చేస్తే అర్థమైంది కిరీటి రెడ్డి ఒక పాపులర్ పర్సన్ గాలి జనార్దన్ గారి కొడుకు అని. సరే, ట్రైలర్లో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, అసలు మూవీ ఏంటో చూద్దామని ఫిక్స్ అయ్యి మూవీకి వెళ్ళాను. మూవీ ఎలా ఉంది అంటే వావ్ సూపర్ అని చెప్పను, కానీ డీసెంట్ వాచ్ అని చెప్పగలను. డీటెయిల్గా వెళ్తే ఈ మూవీ ఒక యూత్ ఓరియంటెడ్ కమర్షియల్ డ్రామా అని చెప్పగలను. హీరో తన ప్రెజర్ఫుల్ లైఫ్ని వదిలి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి అనే టైప్. హీరో తన ఫాదర్ వల్లే లైఫ్ ఏమీ ఎంజాయ్ చేయలేదు అని ఒక టిపికల్ ఫీలింగ్లో ఉంటాడు. అలా వాళ్ళ నాన్న నుండి ఎస్కేప్ అయ్యి కాలేజ్లో ఎంజాయ్ చేస్తూ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో కామెడీ, హీరోయిన్తో లవ్ ట్రాక్, జాబ్లో జెన్నీ, ఒక స్ట్రిక్ట్ బాస్. ఇది స్టోరీ ఫ్లో. ఫస్ట్ హాఫ్ అంతా అసలు మూవీకి ఎందుకు వచ్చానో అనిపించింది. హీరోయిన్ సీన్స్ లాగ్ ఉంటాయి, సేమ్ రొటీన్ ప్లాట్ లాగే. బట్ సెకండ్ హాఫ్ నుండి ఓకే పర్లేదు అనిపించింది. ఎండింగ్ అయితే డిఫరెంట్గా అనిపించింది. హీరోయిన్ శ్రీలీల ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు, సెకండ్ హాఫ్లో అస్సలు కనిపించరు. సాంగ్స్ ఎక్కువగా పెట్టారనిపించింది మూవీలో. అన్ని సాంగ్స్ అసలు అవసరం లేదని నా ఫీలింగ్. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే హీరో కిరీటి రెడ్డి తన డ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్తో ఇంప్రెస్ చేశారు. ఒక డెబ్యూటెంట్గా ఈ మూవీ తనకి ఒక ప్లస్ అనే చెప్పచ్చు. ఇంకా డిఎస్పి సాంగ్స్తో అదరగొట్టారు. మెయిన్లీ వైరల్ వయ్యారి సాంగ్ అండ్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. హీరో డాడీగా చేసిన పర్సన్ తన యాక్టింగ్ అద్దరగొట్టారనే చెప్పచ్చు. జెనీలియా డిసోజే ఈ మూవీతో మళ్ళీ TFIలోకి వచ్చారు. ఎప్పటిలాగే తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారనే చెప్పచ్చు. ఇంకా ఈ ప్రొడక్షన్ అండ్ సెట్స్ గురించి వస్తే హై ప్రొడక్షన్ వాల్యూస్, వైబ్రెంట్ విజువల్స్, సెట్ రిచ్గా ఉంది అండ్ స్టైలిష్ ప్రెజెంటేషన్. మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా తీయచ్చు అని నా ఒపీనియన్. కామెడీ చాలా లాగ్ అనిపించింది, అసలు నవ్వు కూడా రాలేదు. వీక్ డైలాగ్స్ అండ్ ఎడిటింగ్. సాంగ్స్ అయితే అన్ని అవసరం లేదు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. టోటలీ జూనియర్ ఒక స్టైలిష్ లాంచ్ ఫర్ కిరీటి. స్టోరీలో డెప్త్ లేదు, కానీ డెబ్యూట్ హీరోకి ఈ ఫిల్మ్ ఓకే అనే చెప్పచ్చు. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మూవీతో కలుద్దాం. ఇట్లు మీ సినిమా పిల్ల.